హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తీయని కథలకు స్వాగతం. ఈరోజు మనం ముక్కామల జానకీరామ్ గారు రాసిన చదువు చేసిన మేలు అనే చందమామ కథను వినేద్దామండి. కొండకిందిపురం గ్రామంలో అడిమయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 2 ఎకరాల పొలం ఉండేది. దానిలో రకరకాల కూరగాయలు పండించేవాడు. పండించిన కూరగాయలను ఊర్లోనే అమ్ముతూ జీవనం కొనసాగించేవాడు. కూరగాయలు ఎవరు అడిగినా పెట్టేవాడు. డబ్బులు ఇవ్వమని బలవంతం చేసేవాడు కాదు. కొన్ని రోజులు పోయాక ఇస్తాం అనేవారు గ్రామ ప్రజలు. వారి కష్టాలు తెలిసిన అడిమయ్య, పర్లేదు మీకు కుదిరినప్పుడే ఇవ్వండి అనేవాడు. అడిమయ్య పొలం కొండకు అవతలి వైపు ఉండడంతో వానకాలంలో పొలం నీట మునగకుండా చక్కగా చేతికి వచ్చేది. ఊళ్ళోని మిగతా వారి పొలాలేమో కొండ కింద ఉండడంతో వానకాలంలో పొలాలన్నీ నీట మునిగేవి. దాంతో వాళ్ళు నష్టపోయి డబ్బుకి కటకటా ఉండేది. అందుకే అడిమయ్య తనకు తోచిన విధంగా అలా కూరగాయలు ఇస్తూ చేతనైన సాయం చేసేవాడు. ఎప్పటిలాగే ఆ ఏడు కూడా వర్షాలు బాగా కురవడంతో చెరువు కట్ట తెగిపోయి గ్రామంలోకి, పంట పొలాల్లోకి నీరు చేరింది. కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయానికి నీళ్లపాలవ్వడంతో గ్రామస్తులంతా విచారంలో మునిగిపోయారు. రోజులు గడుస్తున్నాయి. గ్రామంలో ఎక్కడా సంతోషం కనబడడం లేదు. పంట చేలన్నీ మునిగిపోయాయి. ఇళ్లలోకి మురుగునీరు వచ్చి చేరింది. ఊరు సంతోషమే తన సంతోషం అనుకునే అడిమయ్య దిగాలుగా కూర్చున్నాడు. తండ్రి మనసు తెలిసిన 13 ఏళ్ల కూతురు సింధు కూడా చాలా బాధపడింది. ప్రతి సంవత్సరం మా ఊరికెందుకు ఇలా జరుగుతోంది? మా ఊరి వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూ ఉండాల్సిందేనా అని ఆలోచించింది సింధు. తలక్కున తన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు చెప్పిన ఎత్తుపల్లాలు అనే పాఠం గుర్తుకు వచ్చింది ఆమెకు. వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న, నీరు పల్లం వైపు పయనిస్తుంది కదా, మన ఊరేమో కొండ కింద ఉన్నది. అంటే కొండ మీద నీరంతా కిందున్న ఊళ్ళోని పొలాల్లోకి చేరుతుంది. ఇదే కదా మన ఊరి సమస్య. ఆ వరదను అడ్డుకోవాలంటే ఎవరి పంట చేలల్లో వారు ఆనకట్ట వేసి నీరు నిల్వ ఉండే విధంగా చిన్న చిన్న గుంతలు తీస్తే సరి. దానివల్ల భూమిలో నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. పంట చేలకు ఎలాంటి నష్టం జరగదని మా టీచర్ చెప్పారు నాన్న. మన ఊళ్ళో అలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అని చెప్పింది. తన కూతురి తెలివికి ముచ్చటపడ్డాడు అడిమయ్య. మరుసటి రోజు సింధుని తీసుకొని గ్రామ సర్పంచ్ ఇంటికి తీసుకెళ్లాడు అడిమయ్య. తనకు చెప్పిన విషయాన్ని సర్పంచ్ గారికి కూడా చెప్పమన్నాడు కూతురుని. సర్పంచ్కు చెప్పింది సింధు. అంత చిన్న అమ్మాయి ఊరి సమస్యకు చక్కటి పరిష్కారం సూచించడంతో ఆనందాశ్చర్యాలకు గురై సింధుని అభినందించారు సర్పంచ్. వెంటనే గ్రామసభ ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది వర్షాల వల్ల మన పంట పొలాలన్నీ మునిగిపోయి నష్టం జరుగుతుంది. కాబట్టి వచ్చే ఏడాది ఇలా జరగకుండా ఉండాలంటే మనమంతా ఎవరి పొలాల్లో వాళ్ళం ఆనకట్టలు ఏర్పాటు చేసుకోవాలి. మన గ్రామ చెరువు పూడిపోయింది. వేసవికాలం దాని పూడిక తీసి చెరువు ఆనకట్ట ఎత్తును పెంచాలి. చెరువు కట్టపై తాటి, ఈత మొక్కలను నాటాలి. దానివల్ల గీత కార్మికులకు పని దొరుకుతుంది అని వివరించాడు సర్పంచ్. ఆ రోజు నుంచే పని మొదలుపెట్టారు ప్రజలు. ఎవరి పొలాల్లో వాళ్ళ గుంతలు తవ్వి ఆనకట్టలు కట్టుకున్నారు. వేసవికాలం రాగానే చెరువు పూడికను తీసి చెరువు కట్ట ఎత్తును పెంచారు. కట్టపై మొక్కలు నాటారు. వర్షాకాలం రానే వచ్చింది. భారీ వర్షాలు పడినా గ్రామంలోకి నీరు రాలేదు. పంట పొలాలు మునిగిపోలేదు. గ్రామ ప్రజలంతా చాలా ఆనందించారు. పంట చేతికొచ్చింది. మరుసటి ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా జరుపుకున్నారు. చదివిన చదువును, నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టాలన్న ఆలోచన చేసిన సింధుని సన్మానించారు. తండ్రికి తగ్గ కూతురని మెచ్చుకున్నారు. కథ సమాప్తం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని కథలు చెప్పేలా నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.